రాయ్ శర్మ సింహం సింగమలైరాయి రంగయ్య. పులిలా దర్జాగా తిరుగుతున్న నన్ను పిల్లిలా దడుచుకుని బతికేలా చేశావు కదరా. నేను చేయడం ఏమిటి మహాప్రభు, జాతకంలో ఉంది చెప్పాను. ఏదిరా నీ జాతకం? ఇవాళ తారీఖు ఎంత? 24 అండి. మరి 23నే నా ప్రాణానికి గండం, నా జీవితానికే గండి అన్నావు కదరా. నువ్వు చెప్పిన దగ్గర నుంచి రోజులు లెక్క పెట్టుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడిలి చస్తూ బ్రతికాను కదరా. 24ని ఎదురుకుండా నిలబడ్డా. దీన్ని బట్టి నువ్వు చెప్పింది అబద్ధమేగా. లేని జాతకం చెప్పి నన్నెన్ని కష్టాలు పెట్టావురా. రాయ్ శర్మ అయ్యా, తప్పుడు జాతకాలు ఎందుకురా చెప్పావు? అయ్యా, ఇన్నాళ్ళు ఈ రంగయ్య వీధిలో నడిచి వస్తూ ఉంటే వెనకాల భాషా చూడు భాషా చూడు భాషా చూడు అంటూ రికార్డింగ్ వచ్చేదిరా. ఈ ఉగ్ర నరసింహాన్ని చూసి దారిని పోయేవాళ్ళు కూడా బుధాన ఉన్న కండువాని సంకలో పెట్టుకుని తలలు వంచి నమస్కరించిపోయేవాళ్ళురా. అయ్యా, అప్పుడు నేను బాబాలా నవ్వుతూ వెళ్ళేవాణ్ణిరా. అలాంటిది నువ్వు చెప్పిన తప్పుడు జోక్యం వల్ల గజగజ నేను వణుకుతూ ఉంటే జనం నన్ను చూసి పకపక నవ్వుకుంటూ వెళ్ళారా. అయ్యా, రై నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నిన్ను ఊరికే వదలను రా శర్మ. అయ్యా, ఇందులో నా తప్పేమీ లేదు. ఏదో 4 జాతకాలు చెప్పి 4 రాళ్లు సంపాదించుకుంటూ 4 పిల్లల్ని పోషించుకుంటూ 4 రోజులు ఈ ఊళ్ళో బతకడానికి వచ్చాను. పూర్ ఫెలోనయ్యా, దయ్యుంచి నన్ను వదిలేయండి అయ్యా. ఇంకెప్పుడు మీ జాతకం చూడను, పల్లెత్తు మాట కూడా మీ గురించి మాట్లాడయ్యా. ఇంతకు ముందు నువ్వు మాట్లాడి పోగొట్టిన నా గౌరవ మర్యాదలను ఎవరిస్తారా? ఎలా తిరిగి వస్తాయి? నిన్ను క్షమించే ప్రశ్నే లేదు. అన్నా రంగన్న, పోయిన వాటి గురించి నువ్వే వర్రి కాక రంగన్న. 1 క్వార్టర్ గొంతులోకి దిగితే దర్జాగా అవే తన్నుకొని బయటకు వస్తాయి. రై తన్నుకొస్తున్న కోపానికి ఫ్లోగా వస్తున్న మాటలకి అడ్డుపడకురా. వీడిని వదిలే ప్రసక్తే లేదు. అయ్యా, నన్నేమి చేయకండి. నా కర్మకాలి 2వ కూడా క్యాలిక్యులేషన్ రాంగ్ అయింది. గడియ మారింది. గండం నా వెనకాలే ఉంది. ఈసారికి నన్ను క్షమించి వదిలేయండి అయ్యా. రై నీ మిస్ అయిన క్యాలిక్యులేషన్స్ నేను సరి చేస్తాను రా. రాయ్ ఈరా కత్తి, తెరవరా నోరు, నాలిక బయట పెట్టు. ఆ నాలికే కదరా నాకు అబద్ధం చెప్పింది. ఆ నాలికని కోసేస్తే మళ్ళీ జీవితంలో ఎవరికీ ప్రాబ్లం ఉండదు. నన్ను వదిలేయండి సార్. అయ్యా, నన్నేమీ చేయకండి. నా నాలికే నాకు ఆధారం, నా నాలికే నాకు జీవం. అన్నా వీడి నాలిక లాగి పట్టుకుంటారా. ఇదిగో ఏంట్రా ఇది? లేడన్నా, ఇది జేబులు కొయ్యటానికి పనికొస్తుందిరా. దీంతో వీడి నాలిక తెగదు. ఎవడు అలవాటు వాడదన్నా. నువ్వు ఏమన్నావు? ఉన్నది ఇచ్చాడు. రేయ్, నువ్వు సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని అంటూ లెక్క పెట్టింది ఈ వేళతోనే కదా. ఈ వేళను పిల్లలు గొలను బాబు, వదిలేయండి. వదిలేస్తే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతా. ఒరే పిచ్చి పంతులు, నీ మీద ఆధారపడింది నీ పెళ్ళాం బిడ్డలేరా. కానీ ఈ రంగయ్య మీద ఊరంతా ఆధారపడి ఉందిరా. అలాంటి నన్ను క్షణక్షణం ఉంటాను చస్తాను అంటూ భయపడుతూ బతుకుండి చచ్చానురా. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. రేయ్ నా ఆయుష్ రేఖ కాదురా, నీ ఆయుష్ రేఖ కూడా కటింగ్ ఉంది, చూసుకోరా. 84 ఏళ్ల వరకు ఏ కటింగు లేదయ్యా. ఆహా, రేయ్ ఎదురుకుండా యముణ్ణి పెట్టుకుని ఎంత ధైర్యంగా చెప్తున్నావురా. నువ్వు యమధర్మరాజు ఎంఏ సినిమా చూసావా? అందులో విలక్షణ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు ఏమన్నాడ్రా? తుపాకీతో కాల్చాడండి. రాయ్ తీయరా కత్తి. నా సింగమలై,
ఇదిగో కత్తి ఏసేయ్. శివశంకర నన్ను కాపాడు, భక్తవత్సల నన్ను కాపాడు, చిరంజీవి నన్ను కాపాడు, రాజశేఖర నన్ను కాపాడు, నారాయణ నన్ను కాపాడు. ఏంట్రా ఆ చూపేంట్రా, అరుపులేంట్రా? ఇప్పుడు నీకు అర్థమైందా చావు భయం అంటే ఏమిటో? ఈ నిమిషం నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, ఎంత వేదన అనుభవించావు? సేమ్ ఫీలింగ్, సేమ్ భయం నేను రోజు రోజు అనుభవించానురా. రేయ్, ఇక మీదట నువ్వెవరికి జాతకాలు జ్యోతిష్యాలు చెప్పకూడదు. చెప్పావో ఈ కత్తి నీ గొంతులోకి దిగిపోతుంది. పో, నాకంట కనపడకుండా పో. రంగన్న, నువ్వు ప్రాణాలతో ఉండవని చెప్పిన వాడిని ప్రాణాలతో వదిలేస్తావా? రేయ్, భయంతో ఆల్రెడీ చచ్చాడు. చచ్చిన పామును చంపటం ఈ రంగయ్యకు తెలియదు. పో, ఈ ఊరు వదిలి పారిపో, బతికిపో. కనబడ్డావో ఈ కత్తి కసక్కం దిగుతుంది. ఫాలో మీ. రారా. రామ్మా. నమస్కారం అన్నయ్య, రండి. నమస్తే అమ్మా. రండి అన్నయ్య. రారా. రామ్మా. కూర్చో. కూర్చోమ్మా. ఒరేయ్, ఈవిడ నా భార్య మీనాక్షిరా. పరిచయాలు అక్కర్లేదు లేరా, గుమ్మంలో అన్నయ్య అన్నప్పుడే అర్థమైంది అమ్మాయి నీ భార్య అని. ఈయనెప్పుడు మీ గురించే మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని తలవని రోజు లేదంటే నమ్మండి అన్నయ్య గారు. ఇంతకు ముందు చూడకపోయినా మీ మాటలు విని విని ఉన్నాను. మిమ్మల్ని చూడగానే గతంలో పరిచయం ఉన్నట్టే అనిపించింది అన్నయ్య గారు. నీ మాటే మంచితనం చెప్తుందమ్మా. ఇవాళ ఇలా అనుకుంటున్నావంటే ఆనాడు విడిచి తిరగలేదు, ప్రతి క్షణం కలిసే ఉన్నాం. వాడు రేచుక్క, నేను పగడు చుక్కే. పొంతనే కుదరలేదు. అవి రెండు కలవండి. కలవా? ఏదో ప్రాస్ బాగుందని అన్నానే. మీరే న్యాయం చెప్పండి అన్నయ్య గారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వీడికి దెబ్బలు తగిలిన సంగతి డిశ్చార్జ్ అయ్యేంత వరకు నా దగ్గర దాచారు. దాచటం ఏంటి? దాచటం ఒక్కగానొక్క కొడుకు, నీకు గారాబాల ముద్దు బిడ్డ. వాడికి చేం కుట్టినా నువ్వు విలవెల్లాడిపోతావు కదా. అనవసరంగా నీకు టెన్షన్ పెడతావు ఎందుకని చెప్పలేదు. అదేదో పెద్ద తప్పైనట్టు మీ అన్నయ్య కంప్లైంట్ ఇస్తున్నావే. ఏమేవ్, వాడు ముందు నా ఫ్రెండే, తర్వాతే నీ కన్నయ్య. వాడు నా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోడే. ఎరా అయ్యగారు తీసుకో. నాకెందుకురా, వాళ్ళకివ్వు. వాళ్ళు ఎవరే తీసుకోండి. ఇదిగోరా. తీసుకోరా. ఇది అమ్మాయికి ఇవ్వు. తీసుకోమ్మా. ఇది నువ్వు తీసుకో. ఒరే రంగా, మనం విడిపోయిన 30 సంవత్సరాలు కథ చెప్పరా. అవును, నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎప్పుడొచ్చావు? నువ్వు కాలేజీ చదువు పూర్తవగానే పై చదువుల కోసం లండన్ వెళ్ళిపోయావు. నేను చదువుకు పులి స్టాప్ పెట్టి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. బాగానే పుంజుకుంది. కొంచెం సెటిల్ అవ్వగానే వీళ్ళమ్మని పెళ్లి చేసుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చి ఆ బిజినెస్ ఇక్కడే చేద్దామనుకున్నాను. కానీ అర్ధరాంతరంగా అది నాకు అన్యాయం చేసి దీన్ని నా చేతిలో పెట్టి కన్ను మూసింది. తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక్కడే దీన్ని చూసుకుంటూ కాలం గడిపేస్తున్నాను రా. చాలామంది మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు, కానీ నా చిట్టి తల్లికి అన్యాయం చేయదలుచుకోలేదు. అంతేరా, అలా సాగిపోతుంది.
నేను లండన్ నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలాసార్లు చాలామంది ఫ్రెండ్స్ని అడిగానురా, ఎవరూ నీ గురించి సరైన డీటెయిల్స్ ఇవ్వలేదు. నువ్వు కూడా ఫారెన్ వెళ్ళుంటావు అనుకున్నానురా. ఆ తర్వాత ఇదిగో నా భార్యగా ఎంటర్ అయింది. ఇది నా జీవితంలో ఎంటర్ అయిన తర్వాత బిజినెస్ బాగా డెవలప్ అయిందిరా. ఆల్ ఓవర్ ఇండియాలో నా బ్రాంచెస్ ఉన్నాయి. రే ఇదిగో నా పుత్రరత్నాన్ని హైదరాబాద్ బ్రాంచ్ చూసుకోరా అన్నాను. వాడేమో బిజినెస్ మానేసి బిజీగా మీ అమ్మాయి అమ్మడి తిరగటం మొదలుపెట్టాడురా. ఏదో లేరా, తను తిరిగి మనల్ని కలిపాడు. బాగా చెప్పావురా. ఆ, మీనాక్షి 30 సంవత్సరాల తర్వాత వీడు నేను కలిసి భోంచేస్తున్నాం. వంటలు దగ్గరుండి చేంచాలి, అద్దిరిపోవాలి. సుబ్బయ్య మంచి హుషారుగా ఉన్నాడండి. ఏంటి గుమగుమలు రావడం లేదా? అయినా నేనే దగ్గరుండి చేయిస్తాలండి. సరే. ఎరా ప్రేమ్, అలా మాట పొలుకు లేకుండా కూర్చుండిపోయారేమిట్రా? వెళ్ళు, అమ్మాయిని తీసుకెళ్ళి ఇల్లంతా చూపించు. అలాగే డాడీ. మా టీనేజ్ నుంచి ఈ ఏజ్ దాకా చాలా మాట్లాడుకోవాలి. మాకు కాస్త ప్రైవసీ ఉండమ్మా. వెళ్ళండి. రండి నందిని గారు. వెళ్ళమ్మా నందిని. వెళ్ళమ్మా. చూడ ముచ్చటగా ఉన్నారా. మన మధ్య జరిగిన విషయాలన్నీ రివీల్ చేసుకుంటే ఒక సినిమా కథలా ఉంది. నేను ఇష్టపడి వెంటపడి ప్రేమించిన అమ్మాయి నాన్నగారు, మా నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్. ఇలాంటి రిలేషన్స్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. నిజమే, నేను అలానే ఫీల్ అవుతున్నాను. ఎంతో పరిచయం ఉండాల్సిన మన ఇద్దరి మధ్య తెలియనితనం. తలుచుకుంటేనే నవ్వొస్తుంది. చెప్పరా, బిజినెస్ ఎలా జరుగుతుంది? ఏదోరా, టైంపాస్కి ఖర్చులకి అన్నట్టు చిట్ ఫండ్ కంపెనీ నడిపిస్తున్నాను. తను నన్ను వదిలి వెళ్ళిన తర్వాత నేను బిజినెస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఏదో నందిని పెళ్ళయ్యే వరకు నడిపిద్దామని నడిపిస్తున్నాను. అదేరా నా ప్రాణం. కానీ అదేమో నాకు పెళ్ళే వద్దని మొండికేస్తోంది. నా బాధంతా దాని పెళ్లి గురించేరా. దాని జీవితం దానికి ఏర్పాటైతే నా మనసు కుదుట పడుతుంది. రే, ఇక నువ్వు బాధపడాల్సిన పని లేదురా. నేనొచ్చేసాగా. మన స్నేహం దేన్నైనా జయిస్తుందిరా. నువ్వు నీ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. రే, నీకో విషయం తెలుసా? నీ కూతురులాగానే నా కొడుకు కూడా పెళ్ళొద్దన్నాడురా. అలాంటివాడు మీ అమ్మాయమ్మడి తిరిగి కాలు కట్టుకునేదాకా వచ్చాడు. రే, వీళ్ళని ఇలా వదిలేస్తే లాభం లేదురా. 2 కాళ్ళు కలిపి 3 ముళ్ళు వేస్తే కాదురా, వెయ్యాలి. సారీ నందిని. వాళ్ళు చిన్ననాటి స్నేహితులు. చాలా ఏళ్ళ తర్వాత కలిశారు. ఆ ఆనందంలో వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. ఆ రీజన్ చూపించి మళ్ళీ మిమ్మల్ని టార్చర్ చేస్తాననుకోకండి. నేను మిమ్మల్ని ప్రేమించాను, వెంటపడ్డాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. అదంతా పాస్ట్. ఇవన్నీ మర్చిపోయి మన ఫాదర్స్లా మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం. ఓకేనా? ఏంటి ఆలోచిస్తున్నారు?